భద్రతా మండలిలో పాకిస్తాన్ మంకుపట్టు, సభ్య దేశాల అసంతృప్తి. టెర్రరిజంకి చిరునామా ఉన్న పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్ చైర్మన్ హోదాను కట్టుబెట్టడం విమర్శలకు దారితీసింది. ఇస్లామాబాద్కు తాలిబాన్ ఆంక్షల కమిటీ బాధ్యతలను కూడా అప్పగించడంపై ప్రపంచ దేశాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు భద్రతా మండలి తీసుకున్న ఈ నిర్ణయాన్ని కౌన్సిల్లోని మిగిలిన సభ్యులు కూడా వ్యతిరేకిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. జనవరిలో జరగాల్సిన ఐక్యరాజ్యసమితి కమిటీ కేటాయింపుల ప్రక్రియ కేవలం పాక్ డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదరకనే 5 నెలల ఆలస్యమైందని అధికారులు పేర్కొన్నారు. పాకిస్తాన్ మంకుపట్టు, హేతుక డిమాండ్లు మండలిలో ఇతర సభ్యులు విసిగిపోయారని అధికారులు తెలిపారు. దీంతో ఉగ్రవాదంపై భారత్ను లక్ష్యంగా చేసే పాక్ ప్రయత్నాలకు ఇతర సభ్య దేశాలు మద్దతు పలికేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తుంది. యుఎన్ఎస్సి శాశ్వత సభ్య దేశాలైన చైనా, ఫ్రాన్స్, యూకే, అమెరికా, రష్యా ఏ కమిటీ నాయకత్వం వహించడానికి ఇష్టపడలేదని పేర్కొన్నారు. ఎందుకంటే ఆ దేశాలు ఏకాభిప్రాయంతోనే పనిచేస్తాయని అధికారులు తెలిపారు. అయితే పాకిస్తాన్ కేటాయించిన స్థానం అంత విలువైనది కాదని, అది నామమాత్రమైందనేసి పేర్కొన్నారు. కానీ తాలిబాన్ ఆంక్షల కమిటీ పగ్గాలను దక్కించుకోవడం పట్ల ఇస్లామాబాద్, కాబూల్ మధ్య భేదాభిప్రాయాలు తగ్గేందుకు అవకాశం ఉందని చెప్పారు. అయితే మొదట భద్రతా మండలిలోని 1267 ఆంక్షల కమిటీ, 1540 ఆంక్షల కమిటీ, 1988 తాలిబాన్ కమిటీ, 1373 ఉగ్ర నిరోధక కమిటీ అధ్యక్ష పదవులను పాక్ డిమాండ్ చేసింది. అయితే యుఎన్ఎస్సి ఆ దేశానికి తాలిబాన్ కమిటీతో పాటు ఉగ్ర నిరోధక కమిటీకి వైస్ చైర్మన్ పదవులను ఇచ్చింది. అయితే పాకిస్తాన్ ఉగ్రవాదానికి అడ్డా అనేది జగమెరిగిన సత్యం. ప్రపంచవ్యాప్తంగా 850 మంది వ్యక్తులను, సంస్థలను ఐరాస భద్రతా మండలిలో ఉగ్ర జాబితాలో చేర్చగా అందులో 146 మంది పాకిస్తానీలో ఉండడం గమనార్హం. 2008 ముంబై దాడుల సూత్రధారి, లష్కర్-ఏ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయ్యద్, జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్ వంటి ఎంతో కరుడగట్టిన ఉగ్రవాదులు పాకిస్తాన్లోనే ఆశ్రయం పొందుతున్నారు. దీన్ని బట్టి చూస్తే దొంగకే ఇంటి తాళాలపై చెప్పినట్టు ఉగ్రవాదం తయారు చేస్తున్న దేశాలని ఉగ్ర నిరోధక కమిటీ అప్పగించడం పట్ల ప్రపంచ దేశాలతో పాటు సభ్య దేశాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.